ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా? మీరు బాగుండాలని మనసుగా కోరుకుంటా. మొత్తానికి అయితే గాయత్రి అయితే రోజు బ్లాగ్ అయితే స్టార్టింగ్ అనమాట. నేను మన గాయత్రి అయితే రీసెంట్గా ప్రెగ్నెంట్ కాబట్టి సింపుల్గా అయితే సంతకైతే వెళ్తానని అయితే ఇంకా గాయత్రి అయితే సంతకైతే రాలేదు కాబట్టి నేనే వెళ్తాను సంతకైతే. ఏం తేవాలి ఏందో గాయత్రి ఇప్పుడు ఒక లిస్ట్ అయితే రాసింది. లిస్ట్ ఇచ్చి కదా చూసిన ఇది లిస్ట్ అనమాట. ఈ లిస్టులో ఏం కావాలి ఏందో మన బుడ్డకి అయితే ఇచ్చేయాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే చిన్న బాబు పొట్టలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. దానికి కావాల్సిన పోషకం ఆహారం కూడా అందియాలన్నమాట. కాబట్టి ఏం తేవాలి ఏందో ఇప్పుడు గాయ చెప్పు అయితే. ఆకుకూరలో ఓకే ఏదో రెండు కర్రలు తీసుకెళ్ళండి. కర్రలా? రెండు కట్టలు ఆకుకూర. ఆకుకూరలో కూరగాయలు మునక్కాయలు సలవకే సలవకునే కూరగాయలు ఏమో రకాన్ని తెచ్చి సంతలో. సో మొత్తానికి ఇది కాకుండా ఇంకా బడిలో కూడా ఇంకా మా పేరు కూడా ఎక్కించారు కదా. 3 నెలలు ఎక్కిస్తారు. ఇంకా 19 పెడితే 3 నెలలు అవుతుంది అనమాట. ఇంకా పేరు కూడా ఎక్కించేస్తాం బడిలో పేరు ఎక్కించిన తర్వాత ఇంకా ఆడి నుంచి బరువు ఎంత ఉందో ఏందని మొత్తం ఇంకొక వీడియోలో వస్తుంది. సో మొత్తానికి అయితే మీరు అందరూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉన్నంతకాలం ఏం కదబ్బా. ఎంతోమంది ఇప్పుడు ఆ వీడియో పెట్టిన తర్వాత ఎంతోమంది మాకు ప్రోత్సాహం చేశారు, సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ ఇంకా చివరి దాకా ఉండాలి మేము అనుకుంటున్నాము. ఈరోజు అప్లోడ్ చేసే వీడియో అనమాట. అప్లోడ్ చేయగా చాలామంది కంగ్రాచులేషన్ రమ్మని చెప్పారు. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. రోజు అయితే అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ ఒక కళ, బ్రహ్మాండమైన సంతోషమైన కళ అయితే రాబోతుంది. అది ఎలా ఉంటుందో అసలు చెప్పకూడదు, మనం చూసేద్దాం అంతేదా. ఇంకా 9 ఆరోగ్యం ఇంకా కోలుకోవాలని అందరూ కోరుకోండి. వామిటింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అవి కాకుండా నీరసం లేకుండా చూసుకోవాలన్నమాట. అందుకనేసి అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందంటే 6 అయితే అయింది. ఈరోజు అయితే నేనైతే వర్క్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే నాకు హెల్త్ అయితే బాగానేసి ఇదో ఇక్కడ అయితే వాసిపోయింది అనమాట చిగురు లోపల. అందువల్ల అయితే మా వానకి అయితే చెప్పేసి ఇంటికైతే వచ్చాను. ఇప్పుడు ఒక మాదిరిగా ఉంది. ఇప్పుడు సంతకైతే వెళ్ళి సంతలో కూరగాయలు అయితే తీసుకొద్దాం. సంతకైతే నేను సుజన వెళ్తున్నాం అనమాట. హాయ్ సుజన. ఇంకా ఇంకో పాప వచ్చి నవీన్ అనమాట. నవీన్ అయితే ఇంటికాడ వంట చేస్తుంది రెడీగా. వంట ఏం చేయదు, ఈరోజు వచ్చేసి నేనే కొనుక్కొని వస్తానమ్మా. కొనుక్కొని వస్తాను. ఎట్లా ఒకటి ఇంకా నేనే ఆడాలి బేరం. ఎట్లా ఎంతమ్మా? ఆ 10 రూపాయల అలాగే 5 రూపాయలు అడగాలి. అడిగి ఎట్లా చేస్తానబ్బా. కానీ కొంచెం నొప్పిగా ఉంది, అన్నీ అడ్జస్ట్ చేసుకుంటా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సంతకైతే వెళ్తున్నాం. సంత ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఒకవేళ వీలైతే సంత కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తా. సుజన మట తీసుకుంటుంటుంది, నేను వెనకాల జరి ఎట్లా ఒకట్లా కళ్ళు మూసుకొని వీడియో తీసుకొని వస్తుంటా. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తెస్తాను నేను చూద్దాం. ఇంకా ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్కి సంబంధించిన ఏం ఆకుకూర ఒకటేనా? కూరగాయలు ఏం తేవాలి? అన్ని తినొచ్చు, ఇంకా ఏమైనా తినొచ్చు కానీ వేడి కాకుండా సలవగా మళ్ళీ వాయువు కాకుండా తేవాలి. ఎంతగా ఉల్లగడ్డలు వాయువు సంబంధించి అదే విషయం నీకు చెప్పింది కదా, గుర్తుంది కదా. ఇంకా నువ్వే ఫాలో అయిపోవాలి. ఇంకా నేను ఒక్కసారి ఆడ ఇంకా మా వాన్ రాడే ఉంటాడు కాబట్టి ఒక్కసారి రాని పక్షంగా నువ్వే పోయి తీసుకొచ్చాలే. నువ్వు జాగ్రత్తగా ఇంటికి ఉంటే తెల్లే, నువ్వు బయటకి బయట అయితే చల్లగా ఉంది. ఇంక మన ఇల్లు అయితే చూసారు కదా ఎట్లా ఉందో. పోయినసారి మన అభిషేక్ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అట్లా ఉందబ్బా. ఏం మార్పు అయితే లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయినారు అబ్బాయి, ఎక్కడ లేరు, అందరూ సంతకు వెళ్ళిపోరు. ఇంకా మేము కూడా సంతకి వెళ్ళాలనేసి అనుకుంటామన్నా. ఓకే. మధ్యాహ్నం ఏం తిన్నాక అయితే? మధ్యాహ్నం బీట్రూట్ తీగూర తిని అనమాట. ఇంకా బీట్రూట్ తీగూర ఎట్లా ఉందంటే నేను వచ్చి కూడా అదే తిన్నాను కొంచెం. ఇంకా అట్లా లంచ్ చేసి తినాలి, తప్పదు కదా. సో మొత్తానికైతే ఇంక సంతకాయ బయలుదేరదాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు వీడియో చేయలేము ఎందుకంటే సుజీ నాకు చేతరాము. అందుకని నేను బైక్లో వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్గా ఆ సంతలో తీయడానికి ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాను. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందంటే ఏమన్నా అయితే కనిపెట్టలేను అసలుకే. 7:30 అయిపోయింది. చాలా బాగా టైం అయిపోయింది. సర్రా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికైతే సామాన్ తెచ్చేసాను అనమాట గాయత్రి కోసం. గాయత్రి అడిగినట్టు తెచ్చిన చూద్దాం దీంట్లో. అంటాడా ఈ చేతిలా దిగుచ్చు కదరి. జాగ్రత్త నాయన, నువ్వు చిన్నగా పోవాలి. నువ్వు జాగ్రత్తగా చిన్నగా పోయి ఇప్పుడు చూడదాం లేవున్నాయి. నువ్వు అడిగినట్టు వచ్చినాయిలే చూడు, పెరిగిపోయాడు. సో ఫ్రెండ్స్ మొత్తానికి సంత వీడియో చేస్తాను చెప్పిన కదా, మర్చిపోయాను. ఎందుకంటే ఆడ నేను ఒక్కటే కదా, ఇంకా సుజన కూడా నా వెనకాల తర్వాత సుజన
ఏంది బాక్స్ బాక్స్ హైలైట్. హైలైట్ అంట. ఈరోజు మా వంటరం చేసింది పిల్ల. నువ్వు అయిపోయింది అయిపోతుందండి నువ్వే ఎత్తిపెట్టింది. ముందు బాక్స్ ఓపెన్ చేస్తా. ఈ క్యారెట్ కూడా దొరికిపోయాయి నీకు, మీ వాడిని పలిచేస్తాడు. బిర్యానీ వేసి ఆకలి మీద నీకు అదే వెజిటేబుల్ ఆకలి వచ్చేసి ఇప్పుడు దాకా ఏంది ఇంకా రాలేదు అనుకున్నా. ఇంకొచ్చి నెక్స్ట్ వచ్చి ఆకుకూరలు అయితే అడిగింది అనమాట. ప్రెగ్నెంట్లకు చాలా మంచిది అనమాట అది, అందుకనేసి చెప్పింది గాయత్రి. ఇంకా అది తెచ్చేసాను. ఇంకా నెక్స్ట్ 2 కట్టలు వేసినా 2 కట్టలేదు అడుగు నువ్వు. కట్ట తినేదే ఎక్కువ నేను. అంతే ఒలిచి పెట్టుకోనుకో 2 రోజులకు వస్తుంది. ఓకే చిర్రాకు ఇంకా గాయత్రి కోసం అయితే స్పెషల్గా అయితే ఇదంటావు గాయత్రి. ఈ సుజనాకి ఇది సుజనా కదా, సుజనా అడిగింది పాపము. సుజనా పడిపోయింది ఫ్రెండ్స్, మాకు చెప్పడం మర్చిపోయి మీకు. చాలా బాధపడుతుంది చూడండి పాపము. ఎన్ని అడుగులు సుజనా బాగా లేదు నీకు. రేపు సెలవు ఎత్తుకేస్తావా వద్దా? బడికి పోవాలా ఏమే? సర్లే ఎట్ట ఇష్టం. ఇంకా పూలు తెచ్చాను నీకే. ఇంకా నువ్వు ఎట్టున్నావు తెలుసా, సంతోషంగా హ్యాపీగా ఉండాలన్నమాట. అందుకనేసి చిన్న రేటు కదా మీయా. 30 రూపాయలు గాయత్రి, 30 రూపాయలు. ఏం పూలు ఇది సుజనుడు వాళ్ళ నవీన పెట్టుకుంటారు. ఓకేనా? ఇంక సుజన ఇప్పుడు గాయత్రి కోసం అయితే వంట అయితే చేయాలి నేను. చూడు ఒకసారి నువ్వు లిస్ట్ రాసిచ్చావు, ఆ లిస్ట్లో ఏమొచ్చినా ఏం రాలో చూసుకో. ఓకే ఇది సరిపోతుందా? సరే అని తెచ్చాను నేను. అందుకని తెచ్చిన ఆ రోజు కన్యాత్తాలను కూడా చేశాను నిన్న. ఇంక నెక్స్ట్ చూడు బెండకాయలు తినచ్చు కదా. ఓకే టమాటాలు అది ఇచ్చి టమాటాలు కూరగాయలు ఎక్కువ తీసుకురాలి గాయత్రి. ఉపయోగిస్తావా? ఇంకా మా ఇంట్లో కుర్చీలు ఎక్కువైపోతాయి మళ్ళీ. అంటాడా ఎట్టుంది సంత మా ఇంట్లోనే. ఇన్ని ఐటమ్స్ తినాలి నువ్వు, బాగా తినేసి మంచి పుష్టిగా ఉండాలన్నమాట. ఓకేనా? క్యారెట్ మంచిది కదా నీగా. రక్తం పడతానికి ఎట్లా వచ్చి కొన్ని బాగాలేదు బాగుంటే చేసుకోవాలి, తాలింపు చేసుకుంటే. ఓకే ఆకుకూర చేసుకొని ఆకుకూరలకి తాలింపు చేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ. ఫ్రిడ్జ్ పని చేస్తుందా? పని చేస్తుంది. బా స్మెల్ కూడా వస్తుంది. ఏంది పాలుదే గాయత్రి? మధ్య తెచ్చిలే నేను పాలు, అదే కదా తాగలా? నువ్వు పాలు అలాగా నిర్లక్ష్యం చేయకూడదు, తాగాలమ్మా. సరే ఓకే. ఇంకైతే గాయత్రి కోసం ఈరోజు స్పెషల్ వంట చేయబోతున్నా. ముందు దాన్ని తినేసావా దానే? ఓకే ఏనెత్తి పెట్టా ఇంకా అది వచ్చేదా కింద? బాగుంది బాగా ఎంత కడుక్కోవాలి అయితే, ఇంకా నీట్గా ఉండాలి కదా. సో మొత్తానికైతే ఇంక వంట చేసిన తర్వాత చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది ఏంటంటే కథ. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా మనం, ఏం కావాలి ఏం తినాలి అనేది. చిర్రాకు అడిగింది. చిర్రాకు బాగుందా? 2 కట్టలు తీసుకొచ్చిన. 2 కట్టలు తిని కళ్ళు బాగా వస్తాయి, రక్తం మారుతుంది అనేసి. సో నేనైతే మాట్లాడలేకపోతాను, ఎందుకంటే నా గొంతు కసకస అంటుంది. నూనె పెడ సరిపోతా. మిరప్పొడి మనం మామూలుగా సంతలు తీసుకొస్తాం, ఒక ఆమెకాడ తీసుకొచ్చి బాగుంటుందా? ఓకే సరే మొత్తానికి వంట చేయాలి. ఇంకా రెడీగా ఉందా వంట చేయడానికి? అయితే ముందుగానే నేనైతే ముందుగానే బియ్యం అయితే ఏంది
పుదీనా అవసరం లేదులే. సరేలే. ముందుగానే అల్లం పేస్ట్ చాలా అది కూడా లేదు. అల్లం పేస్ట్ ఉండాలి మెయిన్గా. చల్లర కూడా లేదు అయితే నాకు సరిపోద్దులే ఒక్క మొక్క చేసింది కదా. సో మొత్తానికైతే లాస్ట్కి ఎంత మిగిలిందంటే చూడండి ఒకసారి, 10 రూపాయలు. 500 ఎత్తుకుపోతే ఎంత మిగిలింది చూడండి అబ్బా, అది పరిస్థితి ఫ్రెండ్స్. మొత్తానికైతే మన గాయత్రి కోసం అయితే చేస్తాను ఐటెం ఇదే నేను. ఈ మాట కావాలి టమాటాలు అవి గుజ్జు గుజ్జు చేయకూడదు ఇది పసుపు ఇదా పసుపు పద్ధతి చెప్పుదా కలగట్టు మాట తగ్గిస్తా. ఇప్పుడే ఆడంలో మిరపపొడి ప్లేట్ కింద చల్ల. చూడు బా తీ గింట ఏంటంటే గింట దిగుడు ఒకసారి వస్తుంది సూపర్. చూడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూలింగ్ బిల్ ఉంటుంది కదా, కాల్చలేదు కదా జాగ్రత్తమే. అట్టదే మొక్కలు జాగ్రత్త చాలే మేడం. దాన్ని చేస్తున్నావు నవీనకి వేసుకురా నవీన. సుజీనేదా సినడా రా ఒమే యాద్ అనుకుంటా ఒకసారి చెప్తూ ఎట్రా తెలుసుదా చూడమంటారా. ఫస్ట్ టైం మీ ఇంటి ఎర్ర తీసాడు ఎట్టుంటో చెప్పు. ఒకసారి బాగానే అవుతావు. ప్యాన్ వేసావా ప్యాన్ లేకపోతే గాలి చూడు అంత వచ్చేసినాక సూపర్. చూడండి నా దేంట్లో వేసినా చల్లా ఉప్పులా నా సరిపోయింది ఉప్పా ఎట్టుంది బాగుందా తినలే త్వరగా నీకు ఎట్లా అనిపిస్తుంది అయితే నచ్చిందా అంతేనా ఇప్పుడు దాంట్లో వేసేదే మొక్కలు దీనిలో ఉన్నాయి. సౌరలా ಅವಳಿಗೆ ಈಗ ಆಗತ್ತೆ ನೀವು ಅದೇ ಅದಕ್ಕೆ
నేస్తుంది ముక్కలు ఇందా ముక్కలు పడల మీకు ఇలా చికెన్ చూసి ఎట్టుందా అట్టే ఉంటుంది దాంట్లో బిర్యానీలోకి వచ్చింది కదా దీంట్లో ముక్కలు అంటే కింద ఉంది కాపుదలు కలుగుతుంది అర్థమే కింద మరడికి ఎత్తకుండా మాడికి ఎత్తుకొని ఎట్ట సీనా పెరిగా ఇంకంతే ఇంకేదా కావుతుందా సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మొత్తానికి చికెన్ బిర్యానీ చేశాను అనమాట ఇంట్లో గాయత్రి కోసం అయితే ఎట్లా ఉంది ఒకసారి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందరికి బాయ్ ఎట్టుంది సీనా ఎట్టుంది నిజం బాగా వచ్చిందా అంతేనా అంతే తెల్లను తిని చెప్పినా ఊరిని చెప్పి మాక అంతేనా ఓకే సూపర్ అంట ఇప్పుడు నేను చెప్పాలా చేసినోడు చెప్పాలా అందా చేసిన నేను చెప్పాలా ఫ్రెండ్స్ బాగా ఉంటుంది కలిసి ఇదే నచ్చితే వాళ్ళకి చేయండి కొత్త చేసుకున్నాం అంటే మనం ఎట్లా వస్తుందో అంటారు కాబట్టి బాయ్ బాయ్ ఇలా డిన్నర్ ఇదే మన ఇంట్లో